హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ఫుడ్ హంటర్ వన్ సురేంద్ర. 3 సంవత్సరాల క్రితం ఒక చిన్న వీడియో క్లిప్ తనకు తెలియకుండా ఒక వీడియో క్లిప్ వదిలి అదే మెయిన్ స్టఫ్ కింద మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మెంబర్స్ అందరికీ పెద్ద స్టఫ్ కింద మారి ప్రజెంట్ లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ప్రజలందరూ వెంటనే రికగ్నైజ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇంకా ఆ గెస్ట్ అయితే మన ముందుకు పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గుడిసెట్టి అదవా. రండి బాబు రండి. హాయ్ అండి. ఓకే, మేమందరం నిన్ను గుడిసెట్టి ఎదవని పిలుస్తాం కదా, నువ్వు ఫీల్ అవ్వట్లేదా? ఫీల్ అవ్వట్లేదండి. సో అసలు నేను యాక్చువల్ నేను ఏమేంటి? హరీష్ అండి. హరీషా? ఓకే, నువ్వు చదువుతున్నావా? చదువుతున్నానండి. ఏ స్కూలు? లిటిల్ ఫ్లవర్ అండి. లిటిల్ ఫ్లవర్ ఎక్కడ? రావసంపేట అండి. ఓకే, అసలు యాక్చువల్గా మీ ఊరేంటి? ఆనూరు కొత్తూరు అండి. అంటే ఎక్కడ? ఆదిత్య కాలేజ్ పక్కన సూరంపల్లి ఉంది, దాని పక్కన అండి. ఓకే ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫార్మర్ అండి. ఓకే, మీ మదర్? హౌస్ వైఫ్ అండి. ఓకే, నువ్వు ఒక్కడవేనా? మా అక్క ఉందండి. ఓకే, ఇద్దరా? ఓకే, ఇది అసలు ఆ టైంలో నీకు ఆ వీడియో ఎలా రికార్డ్ చేయాలనిపించింది? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. మా జ్యోతకు పెళ్ళికండి ఓ హెల్మెట్ ఉందండి. మా అమ్మ మీద అలబోసిస్తానండి. మా బావ మా అమ్మ తిట్టారండి. అప్పుడు మా బావ పాత ఫోన్ ఉంటేనండి మేడమకి వెళ్ళి తీసుకున్నానండి. ఆ వీడియో కట్ చేసేస్తుంటండి మా జ్యోతకి ఇచ్చి లాగేసుకుని మా బావకి ఇచ్చేది పెట్టేశాడు. అది అలా వైరల్ అయిపోయిందా? అవునండి. అప్పుడు నీకు ఫోన్ వాడటం వచ్చా? రాదండి. అప్పుడు మామూలుగా మా బావ ఫోన్లో అలా వీడియోలు తీసుకుని ఇవ్వండి. మా అమ్మ అలా తీస్తా అంటాను. నాకు ఆ వీడియో తీసుకోవాలని అనిపించలేదండి. అలా నొక్కితే ఏదో అలా మాట్లాడేస్తాను. ఓకే ఓకే, అసలు ఆ కెమెరా యాంగిల్ అలా ఎలా పెట్టబుద్దేసింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏమని ఇలా పెట్టుకున్నానండి, నాకేం తెలియదండి. ఇంతకీ ఆ రికార్డ్ చేసినప్పుడు నీ వయసు ఎంత? అప్పుడు 18 years అండి. అప్పుడు ఏం చదువుతున్నావు? అప్పుడు 3rd class అండి. ఇప్పుడు 12 years అండి. ఇప్పుడు అయితే బాగానే చదువుతున్నావా? చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నావు? అవునండి. ఓకే, ప్రజెంట్ ఫాలోవర్స్ ఎంతమంది? 37K అండి. 37K. రీసెంట్గా వచ్చిన 37K. మరి నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా, నీ అకౌంట్ ఎవరు మెయింటైన్ చేస్తారు? మా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుందండి. నేను వీడియోలు తీస్తాను. ఓకే ఓకే, స్టడీ బాగానే ఉంది, ఇన్స్టాగ్రామ్ బాగానే ఉంది, ఇంకా ఏమైనా చేస్తున్నావా? సచివాలయం మూవీలో యాడ్ చేసామండి. నెక్స్ట్ మంత్ రిలీజ్ అండి. ఓకే, జబర్దస్త్లో కూడా చేసామండి. డ్రామా జూనియర్ ఫైనల్లో కూడా చేసాం. జబర్దస్త్లో ఎవరి స్కిట్లో చేసావు? చెలక్చింటి అండి. ఓకే, అన్నకిట్లో ఒక లగన్లో చేసావా? అవునండి. ఓకే, ఇంకంతే, ఇంకేమన్నా అప్కమింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫోన్ చేస్తున్నారండి. ఓకే ఓకే, ఇది ఇవన్నీ చేసుకుంటావు, తిరుగుతున్నావు కదా బయట. మరి మీ స్కూల్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫుల్ సపోర్ట్ అండి. సార్లు అందరు సపోర్ట్ అండి. మరి మీ సీనియర్స్ గట్టా నిన్ను ఏ పేరుతో పిలుస్తారు? హరీష్ అండి. హరీష్ అనే పిలుస్తారు స్కూల్ అంతానే. ఇంకా మరి నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? నీ 6th class స్టడీస్? ఫ్యాన్స్ నన్ను బాగా చదువుకోమన్నారండి, అందుకని 99% అంతా తెచ్చుకుంటున్నాను. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఇప్పుడు అన్నీ కూడా మనం అన్ని సరదాగా మాట్లాడుకున్నాం, లైక్ ప్రొఫెషనల్ లైఫ్, స్కూల్ చెప్పుకున్నాం. ఇవన్నీ పక్కన పడితే సాడ్ అన్న ఉన్నాయా మనకి? ఉందండి. మా జ్యోతికి పెళ్ళికండి ఓ హెల్మెట్ ఉంటే ఊలి పోసాను అని చెప్పాను కదండి. అప్పుడు మా బావ వాళ్ళు తిట్టేసారండి. అప్పుడు నా మీద నాకు కోపం వచ్చేసిందండి, ఏడుపు వచ్చేసింది. అందుకని ఆ వీడియో తీసుకున్నానండి. అదే సాడ్ మూమెంట్. ఆ సాడ్ మూమెంట్ ద్వారా జనంలోకి వెళ్ళి ఫేమస్ అయ్యావు. అవునండి. ఓకే సరే, అంతా బాగానే ఉంది. మన వ్యూవర్స్ కన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలండి. ఓకే, ప్రొసీడ్. నేను 3 సంవత్సరాల తర్వాత వచ్చినండి. అందరూ నన్ను సపోర్ట్ చేసండి. 39K ఫాలోవర్స్ వచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనందరి కోసం మనం హరీష్లో ఎంతో ఇష్టపడే పాత వీడియో, ఒక 3 సంవత్సరాల క్రితం హరీష్ తీసిన వీడియోని మనందరి కోసం హరీష్ని రిక్రియేట్ చేయమని అడుగుదాం. మా అందరి వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ వీడియో రిక్రియేట్ చేస్తావా? సరే. ఓకే. సారీ అండి, మా అమ్మ అలా ఏడిపిస్తానండి. ఎంత ఏడిపిస్తానంటండి, అసలు కుదురున్నాండి. ఎదవనండి, గుడి సెట్ ఎదవనండి, రెడీని అనుకోండి. మా అక్క నాట్లు పెట్టుకుంటండి, అసలు పెట్టుకోనివ్వనండి. నేను ఆ టీవీ చూసే కదండి అలా తెరైపోయాను. టీవీ చూడకపోతేనండి అటు ఇటు నడిచేస్తున్నానండి. చాలా మంది అలాగే తెడైపోయారండి. ఇక్కడితో అయితే ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. మనకి టెక్నికల్ సపోర్ట్ చేసింది ఫుడ్ మ్యాన్ థింగ్స్ అండ్ జాకోబ్ ట్రెండ్స్. మనకి ఎంత చక్కటి ప్లేస్ ఇంటర్వ్యూకి ఇచ్చిందేమో SR హోమ్ ఆటోమేషన్. అయితే ఇంకా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా మన వ్యూవర్స్కి? చెప్పాలండి. ఫుడ్ అండర్ 1 అని నేను కూడా ఫాలో కొట్టండి, అలాగే నన్ను కూడా ఫాలో కొట్టండి. ఉంటానండి. బాయ్ అండి, జాగ్రత్త అండి.